ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం నిర్మాణానికి తన వంతు సాయంగా ₹1 కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరంలో పర్యటించిన జనసేనాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీనిచ్చారు. నిర్వాసితుల భవిష్యత్తు తమ బాధ్యత అని పవన్ భరోసానిచ్చారు. పోలవరానికి పవన్ ₹1 కోటి ప్రకటించడంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ సైతం తన వంతుగా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. దీంతో సొంత డబ్బును ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్న పవన్ కళ్యాణ్ పుట్ట మహేష్లు తీసుకున్న చొరవపై స్థానికుల నుండి ప్రశంసలు జల్లు కురుస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి. ముఖ్యంగా మనకి పోలవరం కానీ ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, వాటన్నిటినీ చేసి పెడతాం. ఇవన్నీ మీకు భవిష్యత్తులో వచ్చే 2 రోజుల్లో మన ముఖ్య అంశాలు నేను చదివాను. కానీ ఇవన్నీ కూడా మీకు రేపటి నుంచి మీరందరూ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. మీకు నేను పరిష్కారం ఇచ్చాను. 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి అంటే 80,000 కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు. నేను 33,000 కోట్లలో గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నా. నేను ₹1 కోటి ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తా. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా R&R కోసం నేను కూడా ₹1 కోటి నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తామని చెప్పండి. మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు? మనమే రక్షించుకోవాలి, మనమే నిలబడాలి.